ఏవియేషన్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. ముంబైలో నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఫేజ్ 1 ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్ పవార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అత్యంత అధునాతమైన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఒత్తిడి తగ్గనుంది. మరోవైపు 2 అంతర్జాతీయ విమానాశ్రయాలతో దేశంలోని తొలి మల్టీ మోడల్ ఏవియేషన్ హబ్ గా ముంబై ప్రసిద్ధి పొందనుంది. ఆధునిక సాంకేతికతతో భారత్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పోర్ట్ గా నవీ ముంబై విమానాశ్రయం అలరారనుంది. దేశంలో 2 అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరంగా తొలి నగరంగా ముంబై ఆవిర్భవించింది. అంతేకాక ఇది భారతదేశంలో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ గుర్తింపు దక్కించుకుంది. 19,650 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్ పనులను పూర్తి చేశారు. టెర్మినల్ 1 లో భాగంగా 3,700 మీటర్ల కోడ్ ఆఫ్ రన్వేతో కూడిన ఈ ఎయిర్పోర్ట్ ఏటా 2 కోట్ల మంది ప్రయాణించేందుకు, ఏటా 8 లక్షల టన్నుల కార్గో రవాణాకు వీలు కల్పించనుంది. డిసెంబర్ నుంచి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. 1160 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందనుంది. అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్, సిడ్కో సంయుక్తంగా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తున్నాయి. 2029 నాటికి టెర్మినల్ 2, 2032 నాటికి టెర్మినల్ 3, 2036 నాటికి టెర్మినల్ 4 పూర్తి చేయనున్నారు. అన్ని టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే ఏటా 9 కోట్ల మంది ఇక్కడి నుంచి ప్రయాణించడానికి, 32.5 లక్షల టన్నుల కార్గో రవాణా చేసేందుకు వీలవుతుంది. ఇక ఈ ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా సబర్బన్, మెట్రో, హై స్పీడ్ ట్రైన్, వాటర్ టాక్సీ సౌలభ్యాలు రానున్నాయి. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను అటల్ సేతు ద్వారా దక్షిణ ముంబైను, కోస్టల్ రోడ్ ను అనుసంధానించనున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు హై స్పీడ్ ట్రైన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఎయిర్పోర్ట్ చివరి దశ తర్వాత ఇక్కడ 47 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 1,00,000 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో లక్షల మందికి పైగా ఉపాధి లభించనుంది.